సబ్బవరం ప్రతిభా విద్యాలయంలో మండల స్థాయి ఉపాధ్యాయుల ఆటల పోటీలు ప్రారంభించిన ఎంఈఓ లక్ష్మణరావు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు మండల డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించాలని వచ్చిన ఆదేశాల మేరకు సబ్బవరం మండల స్థాయి ఉపాధ్యాయ పోటీలు ఇక్కడి ప్రతిభా విద్యాలయం ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులు డివిజన్ స్థాయిలో నిర్వహించే పోటీల్లోనూ, డివిజన్ స్థాయిలో గెలుపొందిన విజేతలకు జిల్లా స్థాయిలోనూ, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడతారని వివరించారు. ఇక్కడ నిర్వహించిన ఉపాధ్యాయ క్రీడా పోటీలకు న్యాయ నిర్ణేతలు వ్యాయామ ఉపాధ్యాయులు అబ్దుల్ రెహమాన్ హైస్కూల్ సబ్బవరం, లక్ష్మణ్ జిల్లా పరిషత్ హైస్కూల్ మలునాయుడుపాలెంలు వ్యవహరించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మండల స్థాయి ఆటల పోటీలు స్త్రీలకు లేడీ ఉపాధ్యాయులకి త్రోబాలు, పురుష టీచర్లకు క్రికెట్ 29-30 తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహించబడినవి. ఇందులో 16 మంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈ 29-30 తేదీల్లో ఈ ఆటల పోటీలు నిర్వహించబడినవి. ఇందులో ఈ ఆటలలో కూడా నిష్ణాతులను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే వీళ్ళు ఆటలతో పాటు వీళ్ళు మానసిక ఉల్లాసం, అలాగే పిల్లలకు కూడా రేపు పొద్దున్న ఇది అలవాటు చేయడం కోసం ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా ఈ ఎలాంటి క్రికెట్ ఆడవాళ్ళకి త్రోబాల్ సార్. ఇందులో మండల స్థాయిలో అయిన వాళ్ళకి డివిజన్ స్థాయిలోకి, డివిజన్ స్థాయి వెళ్ళిన వాళ్ళు జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి దాటిన తర్వాత స్టేట్కి వెళుతుందండి. అక్కడ బహుమతి ప్రదానం వాళ్ళకి, స్టేట్ వాళ్ళకి కూడా గౌరవం ప్రధానంగా మంచి బహుమతులు. సబ్బవరం మండలంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళు అంటే యూపీ స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, కేజీబీలు, ఏపీఆర్ఎస్లు అన్ని ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేయండి. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఇందులో 16, అందులో 16 సెలెక్ట్ అయ్యారు. త్రోబాల్లో 16 మంది లేడీ ఉపాధ్యాయులు, మరి జెంట్స్లో అయితే 16 మంది క్రికెట్కి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరూ డివిజన్ లెవెల్లో వచ్చే నెల 13-14 తేదీల్లో అనకాపల్లి డివిజన్కి వెళ్ళి ఆ డివిజన్ స్థాయిలో పోటీ పడతారు. అక్కడ సెలెక్ట్ అయితే జిల్లా స్థాయికి వెళ్తారు. అవి ఎప్పుడు జరుగుతాయండి? ఎక్కడ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీలు నిర్వహించడం వల్ల మహిళా ఉపాధ్యాయులు కానివ్వండి, అలాగే పురుష ఉపాధ్యాయులు కానివ్వండి చాలా చురుకుగా ఆసక్తికరంగా పాల్గొనడం జరుగుతుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆడడం వల్ల కూడా టీచర్స్ చక్కగా ఆడారండి. దీనివల్ల చేయడం వల్ల పిల్లలకు కూడా మరింత ఉత్సాహంగా పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ ఆటలు కార్యక్రమం చాలా చక్కగా ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం అండి. నేను ఎంపీపీ స్కూల్ గొల్లలపాలెంలో వర్క్ చేస్తున్నాను. ఈ ఆటలు అనేది పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి, వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. ఇది ఎంతో మోటివేషన్ లాగా ఉందండి మాకు, నిజంగా ఒక ఆట విడుపులాగా. మేము ఎప్పుడు కూడా ఈ వృత్తిలో తలమునకలై ఉంటాము. మాకు ఎంత ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రేపు మా పాఠశాలలో కూడా ఇవి గ్రౌండ్ లెవెల్ అమలు జరపడానికి మేము ఎంతో ఉత్సాహకరంగా పిల్లల్లో చాలా ఉత్సాహం నింపే విధంగా మేము కృషి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మా ఎంఈఓ గారికి, ఈ మండల స్టాఫ్, మా ఎంఆర్సీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.